ప్రవీణ్, అన్నా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆత్మ అంటే ఏంది, నువ్వు ఎట్లా నిర్వచిస్తావని. అన్నా ఈ ప్రపంచంలో ఎవడు నిర్వచించలేడు, దాన్ని ఎవడు చూపించలేడు. అన్నా సో ఆత్మ నీవే, నీవే ఆత్మ, అయమాత్మం బ్రహ్మ, లేకపోతే అహం బ్రహ్మాస్మి అంటే అదే నీవు, అదే నీవు అంటున్నారు. ఉమ్, సో ఇప్పుడు నీవంటే ఏదనుకుంటున్నావో అది ఫాల్స్. అదే నీవంటే అదేందో తెలిస్తే అది నీవు అనుకుంటే సరిపోతుంది. అన్నా సో ఇప్పుడు దీనికి ఎట్లా చూడాలంటే, ఏదైతే అన్నింటిలో ఉందో, ఏదైతే సార్వజనీనమో, ఏదైతే అంతటా ఉంటుందో, దేనికైతే భేదభావం లేదో, దేనికైతే జెండర్ లేదో, దేనికైతే జనన మరణాలు లేదో, అట్లాంటి దాన్ని ఆత్మ అని చెప్పారు. అన్నా ఓన్లీ నిర్వచనంగానే. ఓకే. చాలామంది ఆత్మ అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అనేది ఒకటి ఉందని, కనిపిస్తుందని విదేశీయులు కూడా నమ్ముతున్నారు. అన్నా అదంతా నీ మైండ్ ప్రొజెక్షనే, బేసికల్గా అటువంటిది ఏమీ లేదు. అన్నా మరి ఉన్నది ఏంది అంటే ఆత్మ యొక్క స్థితులు ఉన్నాయి. అన్నా ఉదాహరణకి ఆకలి అన్నది అన్నింట్లో ఉంది కదా, అమీబా దగ్గర నుంచి ఆది మానవుడి దగ్గర నుంచి అందరికీ ఉంది అది. అన్నా ఏదైతే అందరిలో ఉంటుందో, దేనికైతే డిస్క్రిమినేషన్ లేదో, అదంతా ఆత్మస్థితి కింద లెక్క. అన్నా సో అట్లా ఆకలి ఒక ఆత్మస్థితి. అన్నా ఇప్పుడు నీవే ఆత్మ అంటే అర్థమైంది, ఆకలి ఆత్మస్థితి అనుకున్నావు కదా. అన్నా అంటే ఆకలే నీవు అవునా కదా, చెక్ చేసుకో. ఆకలి లేకుండా నీవు ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడా? లేరు. అయిపోయి ఆకలే నీవు. డబ్బు లేకుండా ప్రవీణ్ ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు లేకుండా ప్రవీణ్ ఉంటాడు. ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే జెండర్ లేకుండా కూడా ప్రవీణ్ ఉంటాడు, అవునా జుట్టు లేకుండా ప్రవీణ్ ఉంటాడు, కాలు లేకపోయినా ప్రవీణ్ ఉంటాడు. బట్ ఆకలి లేకుండా ప్రవీణ్ లేడు. అన్నా ఏది తీసేస్తే ప్రవీణే ఉండడు, అదే ఆత్మ అంటే. అన్నా ఇప్పుడు ఆత్మ అంటే మౌనం. అయితే ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేయాలా అన్న? చెయ్యి. ప్రత్యక్ష అనుభవం ద్వారా మనస్సు అంటే ఏది లేదని గ్రహించడమే ఆత్మ విచారం యొక్క లక్ష్యము ఆ, అన్న రమణుడు చెప్పిన కొటేషన్ నేను ఎట్లా రాసుకున్నా అంటే అన్న, ఉమ్, మనస్సు అనేది డిపెండ్ అవుతుంది. ఉమ్, ఎట్లా డిపెండ్ అయింది? ఫస్ట్ బాడీ నేను అనుకోవడం వల్లనే ఉమ్. ఆ బాడీకి సంబంధించిన రకరకాల అంశాలు, కులము, మతము, ప్రాంతము, కాంప్లికేట్ చేస్తున్నావు. కాంప్లికేట్ చేయకు, అంటే అనాలిసిస్లోకి పోకు, సీ ద పాయింట్. అంతే అన్న. ఉదాహరణకి ఇప్పుడు ప్రవీణ్, ఆకలే ప్రవీణ్, ఇది ఒప్పుకుంటున్నావు ఫస్ట్? అది 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 ఒప్పుకోవడం. ఒప్పుకుంటున్నావు. సో ఆకలి ఆత్మస్థితి అనుకో. అంతే. ఇప్పుడు నీ ఆకలికి మనసుతో ఏమైనా పనుందా? లేదన్న అసలు అయిపోయా. అంటే మనసు అంటుకోనివన్నీ ఆత్మస్థితులే. ఓహో. ఇప్పుడు దేనికి మనసు అంటుకోదో నేను ఒక 2 చెప్తా, నువ్వు 2 చెప్పు. ఓకే. ప్రశాంతతకి మనసుతో సంబంధం లే, ప్రశాంతతకు మనసుతో అవసరం లేదన్న. అది ఆత్మస్థితి. అవును శ్వాసించడానికి మనసు అక్కర్లే, అవును అది కూడా ఒక ఆత్మస్థితి. అందుకే అన్ని ధ్యాన పద్ధతుల్లో శ్వాసకు ఇంపార్టెన్స్ ఉంది, బంగారానికి లేదు. అవును నువ్వు తయారవ్వాలంటే మనసు కావాలి, నగ్నంగా ఉండాలంటే అవసరం లేదు. అవును తర్వాత గాఢ నిద్రకి మనసుతో పనిలే. అవును ఉమ్. చూడు, ఎక్కడెక్కడ మనసు లేదో ఉమ్, ఆ స్థితుల్ని అనుభవిస్తున్నారు యోగులు. అవునన్న. భేదభావానికి మనసు ఉండాలి, భేదభావం లేకపోతే ఉమ్. అసలు మనసే లేనట్టు. అంటే వేటినైతే వేటిని అనుభవించాలంటే మనసు యొక్క ప్రమేయము, అవసరం లేదు. ఆలోచనలు అనేవి పూర్తిగా పక్కకుంటాయో ఆ మిగిలినంతా ఆత్మనే. తర్వాత మనకేంది, ఆత్మే నీవు అంటే అదే నీవని. ఇప్పుడు ప్రశాంతత లేకుండా ప్రవీణ్ ఉన్నాడా? లేడు. మన మౌనం లేకుండా ప్రవీణ్ ఉన్నాడా? లేడు. ఆకలి లేకుండా ప్రవీణ్ ఉన్నాడా? గాఢ నిద్ర లేకుండా ప్రవీణ్ ఉన్నాడా? లేరు. లేడు. అయిపోయి. ఇదేమో అందరికి జనరల్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా అనిపిస్తుంది, కానీ విచారణ ద్వారా ఇంకొన్ని స్థితులు ఉన్నాయని తెలుస్తుంది. అదే భేదభావం లేని స్థితి, అదే నిరంతర ఎరుక, అదే చైతన్యము. ఉమ్, ఇవి మనకు కొంత విచారణ చేస్తేనే దర్శించబడతాయి. అన్న. అందుకే అందరికీ ఈజీగా దర్శించగలిగేటం అవకాశం ఉన్నది ఇది, ఓకే. ఆకలి. అందుకే అన్ని ఆశ్రమాల్లో ఆకలికి ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు అరుణాచలం పోతే భోజనమే భోజనం, అంటే అందరి ఆత్మని తృప్తిపరుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తృప్తి కూడా లేదు, అందరి ఆత్మలు ని అడ్రస్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక ఆత్మస్వరూపం అన్నం పెడితే ఇంకో ఆత్మస్వరూపం తింటుంది, సరిగ్గా అట్లా చూడు. అవును అక్కడ డిస్క్రిమినేషన్ లేదు కదా.
అంటే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పెట్టడం లేదు. ఆడవాళ్ళకు ఒకలాగా మగవాళ్ళకు లేదు, అందరికి ఒకటి మళ్ళీ రెండోసారి వడ్డంద లేనే లేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిందేమో ఇంత సింపుల్ గా ఈజీగా ఉంది. ఆ బుక్ లో ఉన్నది ఫాలో అయితే కొద్దిగా అది ఆ నేను కాంటెక్స్ట్ అంటున్నది ఈవెన్ గ్రేటెస్ట్ పీపుల్ చెప్పిన ఒక స్టేట్మెంట్, దాని కోర్ ఏంటంటే థాట్ కెనాట్ పెనిట్రేట్ ద రియాలిటీ అంటారు. నీ రియాలిటీ బంగారం కాదు, నీ రియాలిటీ హంగరే. దాన్ని థాట్ పెనిట్రేట్ చేస్తలేదు కదా, అవును. అయిపోయా. ఇప్పుడు ఇది అనాలిసిస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నువ్వు దీన్ని చూస్తున్నావా లేదా అన్నది పాయింట్. ఇది కనుక నువ్వు చూస్తే ఏమున్నా లేకున్నా నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎందుకంటే నీకు ఆకలి ఉందిగా, అవును. ఆకలి నీవుగా, అవును. అయిపోయా. అవును. ఇప్పుడు నువ్వు ఆకలి పాయింట్ ఆఫ్ వ్యూలో నీ గురించి ఎవడన్నా చెప్తే చెప్పి, ఇప్పుడు నువ్వు ప్రవీణ్ కాదు ఆకలివి, అవును. అప్పుడు నువ్వు మాట్లాడేదంతా వేదమే. అవును. నేను అందరిలో ఉన్నాను అంట, అవును. నేను లేనివాడు ఎవడు లేడు, నేను లేని చోటు లేదు, అడవిలో ఆకాశంలో నీటిలో నేనున్నాను అంటే నువ్వు ఆకలివే చెప్తున్నావు కదా. ఓకే. ఈ ప్రవీణ్ అనేవాడు ఈ శరీరం మరణించినా నేను ఉంటాను, అవును. నాకు లింగభేదము లేదు, నాకు వయోభేదము లేదు. చూడు భాష ఎట్లా మారిపోయింది. అవునన్న. అవును. ఈ యోగులందరూ మాట్లాడేది వాళ్ళని దేంతో ఐడెంటిఫై చేస్తున్నారో అదే మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు నేను ఆదిశంకర్ల నిర్వాణ షట్కం రాసినప్పుడు నేను ఆదిశంకరుని మాట్లాడిన అంటే దాని అర్థం ఆదిశంకరుని రూపం అని కాదు. అవును. ఏమీ కానిది, ఏమి ఉన్నా లేకున్నా నేనున్నా అన్న ఒక చిన్న స్పృహలో అదంతా బయలుదేరింది. అవునన్న. అవును. దీన్ని మనం ప్రూవ్ చేయలేం, బట్ ఉన్నదే అది. ఉమ్. అందుకే ఎవరైతే తన్ను తాను మనసు అంటని విషయాలతో చూసుకున్నాడో అతను ప్రపంచాన్ని, మనుషులంతా అట్లాగే చూశారు వాళ్ళు. ఆ ఎదుటి వ్యక్తిని సమస్యల్లో ఎందుకున్నాడు, మనసుతో ఉన్నావురా. ఉమ్. ఇప్పుడు నేమ్కర్లి బాబా దగ్గరికి ఎవరైనా సమస్యతో పోతే, బాబా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఓ పండు రెస్టారెంట్ కావని, ఉమ్. అది తిన్న తర్వాత మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ మైండ్ వచ్చేసింది, బాబా నాకు సమస్య వచ్చింది, మళ్ళీ ఇంకో పండు రెస్టారెంట్ ఏబీ కావని. తింటున్నప్పుడు మనసు లేదుగా, లేదు. 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 తింటున్నప్పుడు ఎవరు తింటారు, ఆకలి తింటుంది, నువ్వు తింటలేవు. అవును. ఆకలి గుంజుకుంటా ఉంటుంది నీటిని, ఆహారాన్ని. అవునన్న. ఆ తర్వాత మళ్ళా వాడు సమస్యలు వచ్చింది, మళ్ళీ పండు విసిరేసాడు. ఉమ్. వాడు తిని తిని పొట్ట బరువెక్కింది, బాబా నేను ఆ సమస్య తర్వాత పోయి పడుకుంటా అంటే పడుకునేది ఎవరు, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం. సో ఆత్మ అంటే పదము కాదు, చూసేది కాదు, కానీ నీవు నిరంతరం అనుభవిస్తున్న ఒకానొక స్థితికి మనిషి పెట్టుకున్న ముద్దు పేరు అది. ఉమ్. అట్లా చూస్తే వెంటనే నువ్వు రిలాక్స్. ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపం అని తెలిసిపోయినావు, అన్న. ఇప్పుడు నీకు దేంతో అటాచ్మెంట్ అక్కర్లేదు. ఇంకా అవును. పని బోళ్ళ కారు ఉంది, ఉపయోగించుకో, కానీ కారు నేను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నాది కులం అని చెప్పుకోవాల్సిన. నీది ఎవరు అంటే నేను ఆకలిని అని ఎవరికి చెప్పకు, నవ్వుతారు, కానీ నువ్వు తెలుసుకో. అట్లా ఇప్పుడు వేరే వాళ్ళు ఆకలితో వస్తే నువ్వు ఎందుకు పెడుతున్నావు తెలుసా, ఉమ్. అది నీవే కాబట్టి. అదర్వైజ్ నువ్వు ఎందుకు పెడతావు. అవునన్న. అవును. ఇప్పుడు బెగ్గర వస్తే బంగారం ఇస్తలేవు, అది నీది కాబట్టి, కానీ బెగ్గరికి ఆకలి అయితే పెడుతున్నావు. ఆకలి నీవే అని నీకు ఎక్కడో చోట ఒక అంతఃస్ఫురణ ఉంది, అవునన్నా కాదన్నా. అవును. సో సింపుల్. ఇది రీసా ఉవాచ, ఉమ్. పుస్తకాల్లో కాదు. నేను క్లియర్గా దర్శించింది ఏంటంటే అసలు దేంతో నువ్వు సంబంధం పెట్టుకుంటున్నావు అనేది మనకు చెప్తుంది. ఇప్పుడు ఈ 4 మహావాక్యాలు, అయమాత్మం బ్రహ్మ, లేకపోతే తత్వమసి, లేకపోతే అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ప్రజ్ఞ నీవు, అదే నీవు, లేకపోతే ఆత్మే నీవు, లేకపోతే అదే నీవు, ఇట్లా చెప్పేది అదంతా ఏందో తెలుసా. ఏదైతే ఈ మనసు వల్ల మలినము కాదో, ఏదైతే మనిషి సృష్టించలేదో, దేనికైతే జనన మరణాలు లేవో, దేనికైతే ఆది అంతాలు లేవో, దేనికైతే దేశమానకాల పరిస్థితుల మీద దాని ప్రభావం ఉండదు, ఏదైతే ఎప్పటికీ ఉంటుందో, ఏదైతే అన్ని చోట్ల ఉంటుందో, దేనికి లింగభేదం లేదు, అదే నేను. అదేంది, ఆకలిని పెట్టు సూట్ అవుతుంది, అంతే. నిద్రని పెట్టు సూట్ అయింది, అవునన్న. మా మౌనాన్ని పెట్టు సూట్ అయింది. మౌనం కుక్క ఉంది, నువ్వు ఉన్నావు. అవును.
అప్పుడప్పుడు మరుగుతుంది, మిగతావన్నీ మౌనంగా ఉన్నాయి. ఎటు కుక్క అరుస్తుందని తెలుసు మనకు, చీమ మౌనంగానే ఉంది. అది ఒక ఈగ మౌనంగా అన్ని ఆ మౌనం మూల స్థితి. అట్లాగే ఓపిక కూడా ఆత్మస్థితి. అట్లాగే దేనన్నా చూసినప్పుడు యథావిధిగా చూడడము ఆత్మస్థితి, దానికే సాక్షి అని పేరు. సో ఇక్కడ ఆత్మస్థితులు ఉన్నాయి. తర్వాత ఆత్మకి ఇప్పుడు ఇదేంది, మనం డబ్బుతో ఐడెంటిఫై అయ్యి పేరు ప్రఖ్యాలతో ఐడెంటిఫై అయినప్పుడు ఆత్మస్థితి మరుగున పడుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒకటి పని మీద చాలా ఆసక్తి కలిగింది వాడికి, వాడు ఆకలిని ఇగ్నోర్ చేసిండు, అట్లా ఆత్మస్థితి మరుగున పడుతుంది. ఒకటి నిద్రాహారాలు మాని కష్టపడి కోట్లు సంపాదిస్తాడు, అట్లా ఆత్మస్థితి మరుగున పడ్డది. ఏ జ్ఞాని కూడా నిద్రాహారాలు మాని పనిచేయలే. నిద్రపోయినప్పుడు మంచిగా నిద్రపోయి మిగతా టైంలో పనిచేసారు. అంటే అన్న మీరు చెప్పే కంటెంట్ లో నాకు ఎక్కడ ఏ సందేహం లేదు, ఏ డౌట్ లేదు. కానీ ఈ బుక్లు చదివేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దృష్టితో చదివి చూడు, అవును అంత క్లియర్ ఉంటుంది. అవును అవును, అది మీరు మొదటి వార్డులోనే నాకు అర్థమైపోయింది. కానీ ఈ పదాలతో పోతే మళ్ళా కంటెంట్ వేరే రకంగా. ఇప్పుడు అదే నీ సహజ స్థితిలో ఉండు, దాంట్లోనే మొదటి పేజీల్లో రమణ మహర్షి ఆత్మని లేదా ఆత్మజ్ఞానాన్ని ఎన్ని రకాలుగా చెప్తాడో కూడా ఉంటుంది. ఉదాహరణకు హృదయ స్థితి అన్న అదే, ఆత్మస్థితి అన్న అదే, సంస్థిత స్థితి అన్న అదే, సచ్చిదానందం అన్న అదే, పరబ్రహ్మ స్వరూపం అన్న అదే, అహం బ్రహ్మాస్మి అన్న అదే, అన్నీ అదే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. సాక్షి కూడా అదే. నువ్వు ఎట్లా నిర్వచిస్తావు? మేము ఆకలిని మేము పుక్వాక్కి అంటాం అనుకో, అయినా అదే. ఇప్పుడు ఆకలికి పేరుందా? ఇప్పుడు దాని కుక్కకి ఆకలి అవుతుంది, కానీ కుక్కకి ఆకలి అవుతుందన్న ఆకలి అనే పేరు తెలియదు కదా. ఆకలి ఒక సంవేదన, ఆకలి ఇంకోటి అటాచ్మెంట్ ఉంది ఆకలికి. ఐ లవ్ హంగర్ అని ఎవడ అంటాడా? అది రోజు నీలో వస్తున్నా లేదు, కానీ ఐ లవ్ మై ఫేస్ అంటారు. ఒక్కడిని చూపి ఐ లవ్ మై హంగర్ అనేటువంటి, ఐ లవ్ మై వాయిస్ అంటాడు ఒకడు. బట్ నో బడి సే ఐ లవ్ మై డీప్ స్లీప్, నో బడి సేస్ దట్ ఐ లవ్ మై హంగర్. అసలు అది ఆక్సిమోరాన్. బికాజ్ హౌ కెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్? యు ఆర్ దట్, అదే నీవు, తత్వమసి. తత్వం అసి, అక్కడ ఏదై ఉన్నదో అది నేనై ఉన్నాను, ఏది నేనై ఉన్నానో అది అదే అయి ఉన్నది. నేను నాలో నేనున్నాను, నాతో నేనున్నాను, నేను నేనై ఉన్నాను, నేను నేనే అయి ఉన్నాను. ఇట్లా చెప్పారు అందరూ. ఈడేదో పిచ్చిముండవాడికి ఏదో వాగుతున్నారని చాలామంది వెళ్ళిపోయారు, లేదా అసలు అర్థం కానట్టుగా మాట్లాడతాడు. ఏమీ లేదు డాడీ, ఇప్పుడున్న ఆధునిక మానవుడు ఆధునిక భాష వాడాలి. ఆ భాష ఏంది? ఏదైతే మనసు అంటుకోదో అంత ఆత్మనే, బాత్కథం. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనే పదం ఉన్నది అన్న, ప్రతిరోజు అయితేనే ఉంది. ఆకలిని పెట్టి అక్కడ ఇప్పుడు ఆకలి దైవం అనుకో, ఇప్పుడు ఆత్మ దైవం అంటే ఇప్పుడు ఆకలి, ఆత్మ ప్లస్లో ఆకలి పెట్టినావు కదా, అది దైవం అయితే నువ్వు పెట్టి తినే ఆహారం ఏంది? నైవేద్యం. అయిపోయి. అయితే ఒక్క పదాన్ని, ఇప్పుడు మీరు చెప్పిన పదాన్ని ఒక్కదాన్ని చేర్చడం వల్ల ఈ కంటెంట్ సంపూర్ణమవుతుంది అంతే కదా. అది ప్రశ్న అక్కర్లే. ఇప్పుడు ఈ విషయం సమస్య అన్న, లేకపోతే ఒక చిన్న సమస్య ఏమైతుందంటే ప్రతిసారి ఆత్మ అనే దాన్ని దేన్ని పట్టుకోవడం అనేది కూడా ఒక సమస్య అవుతుంది. అసలు కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేసుకున్నారు ఈ పనికిరాని ఎంక్వైరీలల్లా. ఏదేమైనా ఆత్మను చూడాలి అంటాడు. ఏం చూస్తావురా డాడీ? నువ్వు ఇప్పటి వరకు చూసిన దాన్ని చక్కగా చూడలే, నువ్వు నీ అరచేనే చక్కగా చూడలే, ఆత్మ నేను చూస్తావు. ఆత్మ అనేది ఒక మనిషి కాదు, లేకపోతే అది ఒక రూపం కాదు, సినిమాలో చూపించిన తెల్లగా ఏముండదు, అది ఒక దీపంలాగా వెళ్ళిపోతుంది, అది కాదు. అదంతా సినిమా ఇంటర్ప్రిటేషన్. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అన్న, చేర్చుకునేవారెవరు? ఇదంతా మన సాటిస్ఫాక్షన్ కోసం. సో దీపం అనేది ఆ కాంతి కాదు, సంశయం లేని స్థితికి ఈ ఆత్మదీపం అని పేరు. దానికి వెలుతురు ఏముండదు, సంశయం ఉండదు, అంతే. ఇదే అంశాన్ని మీరు సచ్చిదానందం అన్న పదానికి చెప్పండి అన్న. అదే సత్తు చిత్తు ఆనందం అంత ఒకటే. అంటే ఇప్పుడు రూపం ఒకటి ఉంది, ఆ రూపాన్ని వెనుక ఒక కారణం ఉంది, తర్వాత ప్రతిదానికి ఒక క్వాలిటీ ఉంది, క్వాలిటీ వెనుక ఒక రీజన్ ఉంది. సో ఏది ఉన్నా లేకున్నా ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి అనుభవించే ఒక మూల స్థితి ఆనందముగా ఉన్నది. సో అదే నేను అని చెప్పారనమాట.
ఇంకా చెప్పాలంటే నా ఎగ్జిస్టెన్స్కి పెద్ద రీజన్ ఏమీ లేదని చెప్పారు అందరు. ఇప్పుడు అడవిలో ఒక చిన్న ఫ్లవర్ విరబూస్తుందబ్బా, అది కనుక ఆత్మకథ రాస్తే అమెజాన్లో పుట్టడం నా అదృష్టం అని రాస్తా లేదా? అవును. కానీ అది అనుకోకుండానే విరబూసింది అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి అది పూసిన చోట ఒక 1 acre ఒక ల్యాండ్ ఓనర్ది అనుకో, అతను నన్ను ఎంత ప్రేమగా నీళ్లు పోసాడని రాస్తుంది. అది రాసుకుంటుంది, ఏముంది అందులో? విషయం ఏంది? ఎవడున్నా లేకున్నా విరబూసే లక్షణం దానిలో ఉందని గుర్తిస్తే అదే సచ్చిదానందం. అదే సచ్చిదానందం. అంటే నేను ఆనందంగా ఉండటానికి ప్రయత్నమే అక్కర్లేదు, ప్రయత్నం నుంచి బయటపడ్డ మరుక్షణమే మిగిలింది అది. అట్లా అది సచ్చిదానందం. సో మైండ్కి సంబంధించిన విషయం కాదు ఇది. మైండ్ ఉంది కానీ ఇట్స్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ వాట్స్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆకలి అంటే అదే, నువ్వు ఆకలిని అనలైజ్ చేసినావు ఎప్పుడన్నా? తిన్నావు అంతే. ఆకలి మీద ఎవడన్నా పుస్తకం రాశాడా? హలో, ఆకలి గురించి ఎవడన్నా బుక్ రాశాడా? రాయలేదు. ఆకలికి రూపం ఉందని ఎవడన్నా బొమ్మేశాడా? లేదు. అలాగని ఆకలి లేదా అంటే ఉంది. నా ఆకలి కంటే నీ ఆకలి గొప్పదని ఎప్పుడన్నా చెప్పినావా? చెప్పలేదు. ప్రపంచంలో బ్రాహ్మణుల ఆకలి గొప్పదని చెప్పిన బ్రాహ్మణుడు ఉన్నాడా? మా కులపోళ్ళకి అందరికంటే గొప్ప ఆకలి అయితే ఎవడని చెప్పాడు? చెప్పలే. ఆత్మస్థితి అట్లా దేనికది, అది యూనిక్. అది అందరి ఆకలి. నువ్వు ఒక్కసారి నేను ఒక చిన్న ఇమేజరీ ఇస్తా, యానిమేషన్ సినిమా తీస్తే చాలా బాగుంటుంది, ఆలోచించుడు. కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి అందరికీ ఆకలి అయింది ఆ ప్రపంచంలో. సో ఏకకాలంలో కొన్ని కోట్ల నోరులో వీటికి ఆహారం వేస్తున్నాయి కదా. సమస్త విశ్వము తింటా ఉంది అది. నువ్వు నీ కడుపులు వేస్తలేవు ఆహారం. ఈ భూమి నడవాలంటే శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఈ భూమి తినడం వెనుక, సూర్యుడు రోజు రావడం వెనుక నువ్వు తినే ఆహారం ఉంది. ఇట్లా ఒకసారి చూడు, నువ్వే నడుపుతున్నావు సమస్త విశ్వాన్ని. ఓ పెద్ద కంపెనీని ఒక అటెండర్ నడుపుతున్నాడు, ఒక CEO నడుపుతున్నాడు, కంపెనీ లేదు. అట్లా విశ్వం యొక్క ఈ యొక్క అకారణ కదలిక వెనుక అందరూ పనులు ఆపుకొని, CEOలు సెలబ్రిటీలు కూడా పనులు ఆపుకొని, షూటింగ్లు ఆపుకొని భోజనానికి పోతున్నారు. ఎందుకంటే విశ్వం నడవాలి కదా. అట్లా చూడు ఒకసారి, బలి ఉంటుంది. అప్పుడు నీకు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వు గౌరవంగా తింటావు, హడావిడిగా తిన్నావు, నెమ్మదిగా కూర్చొని పావుగంట. బికాజ్ యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫీడింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. బాత్ కథం అంతే. చలో మళ్ళా. ఓకే అన్న, మంచిదన్న. బాయ్.